ఇజ్రాయెల్ మరియు హమాస్ యుద్ధం ఆపేశారా? అసలు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధం గురించి ఏం చెప్తున్నాడో 1 మినిట్ లో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇజ్రాయెల్ ప్రభుత్వం హమాస్ చేతుల్లో ఉన్న బందీలను విడిచిపెట్టడానికి అంగీకారం తెలిపింది. కానీ పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. ఈ యుద్ధం 2023 అక్టోబర్ 7 హమాస్ దాడితో మొదలైంది. అప్పట్లో 1200 మంది చనిపోయారు. 251 మెంబర్స్ బందీ అయ్యారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ గాజాపై దాడి చేసి దాదాపు 67,000 మంది పాలస్తీన్ ప్రజలు చనిపోయారు. అందులో సగం మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. ఇప్పుడు హమాస్ ఏం చెప్తుందంటే ఇజ్రాయెల్ 2,000 మంది ఖైదీలను విడుదల చేస్తుందని, ఈజిప్టుతో ఉన్న సరిహద్దులను తెరుస్తున్నారని, సహాయం గాజాకు అనుమతిస్తారని, దాడులు కొంచెం కొంచెం తగ్గిస్తానని అన్నారు. అయితే అమెరికా కూడా పాల్గొంటుంది. 200 మంది సైనికులు పర్యవేక్షిస్తారు. బందీల విడుదల సోమవారం లేదా ఆదివారం రాత్రి మొదలవుతుందని చెప్తున్నారు. తర్వాత ఇతర దేశాల సైనికులు భద్రతా బాధ్యతను తీసుకుంటారని, పెద్ద మొత్తంలో డబ్బు గాజాని మళ్లీ నిర్మించడానికి ఉపయోగిస్తానని ట్రంప్ చెప్పారు. భవిష్యత్తులో పాకిస్తాన్ ప్రభుత్వానికి కూడా ఒక పాత్ర ఉంటుందని, కానీ పూర్తి స్థాయిలో మారడానికి చాలా కాలం పడుతుంది. యుద్ధం కొంచెం ఆగే అవకాశం ఉంది. బందీలు విడుదల అవుతున్నారు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే వీడియో నోటిఫికేషన్ వస్తుంది.